బాగా జరిగాయి మేడం. ఈ ఏలూరు రాజమండ్రి ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరిగాయి సార్, చాలా అద్భుతంగా జరిగాయి. సిద్ధం చూస్తుంటే అసలు జనం వాళ్ళే వచ్చారా స్వచ్ఛందంగా అన్నట్టు, అంతమంది వచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఏలూరు ఎక్సలెంట్గా జరిగింది. ఎక్సలెంట్గా జరిగింది. ఏమిటి సార్, ఏమిటి సిద్ధం అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని నేను సినిమా డైలాగ్తో పోల్చి చెప్పదలుచుకోలేదు, కానీ రాజకీయంగానే అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమాత్రం నమ్మతగనటువంటి వ్యక్తి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడప్పుడు వచ్చిపోయి నేను ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ఇంకొక వైపు. అవును, వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే దాడి చేయటం ప్రారంభించారో, అంటే రాష్ట్ర రాజకీయాల మీద వీళ్ళకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన తక్కువ, చంద్రబాబు నాయుడు గారికి స్వార్థం ఎక్కువ. వీళ్ళిద్దరు కలిసి జరుగుతున్న సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, పరిపాలన కానీ, అంటే పేదవాడు ఎక్కడ బాగుపడతాడో, జగన్ పేదవాడి వైపు వంగిపోయాడు అంటే ఒక 360 డిగ్రీస్ కానీ మనం ఒకదాన్ని మెజర్ చేస్తే నీకు టిల్టింగ్ ఎక్కడైతే కనపడుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఇంక్లినేషన్ అంటాం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లో ఈరోజు మీరు చూడండి, విశాఖపట్నం నుంచి మీకు నర్సరావుపేట దాకా గతంలో ఏ పార్టీ చూసినా చౌదరీస్కి ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళు, చౌదరి కమ్యూనిటీ. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తాన్ని ఎత్తి అవతల పడేసాడు, బీసీలకు ఇస్తున్నాడు ఇప్పుడు. అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ కానీ, సమాజం పట్ల ఇంకెంతకాలం వీళ్ళని అణగదొక్కాలి, ఎంతకాలం వీళ్ళు అడుగులు ఉంటారు, వీళ్ళని పైకి ఎవరు తీసుకొస్తారని వస్తుంటే దాన్ని అనేక విధాలుగా ఆయన సైకో అని, ఇతనికి మతిపోయిందని, లేకపోతే అప్పుల్లోకి వెళ్ళిపోయిందని రకరకాలుగా ఓదరగొట్టి బ్యాచ్లు మొత్తానికి జగన్ ఒకే ఒక సమాధానం, నేను సిద్ధం. అంతే అంతే అంటే ఎన్నికలకి మీరు సిద్ధమైతే, మీరు నిజంగా ఇంకా ఏదన్నా ఉన్నవాళ్ళైతే, నేను కొన్ని భాషలు మాట్లాడలేను కానీ మిగతా వాళ్ళలాగా ఉన్నవాళ్ళైతే మీరు సిద్ధమా అని అడుగుతుంటే మేము కూడా సిద్ధమే, కూడా అని వస్తుంది చూడండి, మేము కూడా, నేను కూడా వస్తాను అంటే ఇవన్నీ ఏంటంటే అడ్జెక్టివ్స్, డైరెక్ట్గా రాలేదనమాట. స్వప్న గారు వచ్చి ఒక షో చేస్తున్నారంటే స్వప్న గారి తోటి మేము కూడా వస్తామండి అంటే, తోటి వచ్చేవాళ్ళు ఎట్టుంటారంటే ఏదో నేర్చుకోవడానికి వచ్చినట్టు, లేకపోతే ఆప్షన్స్ ఏదైనా చేయడానికి వచ్చినట్టు ఉంటారు. ఇప్పుడు మేము కూడా సిద్ధం అంతే అని వాళ్ళు అంటున్నారు. కమాన్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నాకు తెలిసి వాళ్ళందరూ డిసైడ్ అయిపోయినారు మేడం. నా ఆలోచనలో నేను గ్రౌండ్లో ఎక్కువగా పల్లెల్లో తిరుగుతూ ఉంటాను. ఈ రిపోర్ట్ వచ్చింది, 2-3 అన్నారు అంటే ప్రతిపక్షాలు ఇలా ఉన్నా కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు అని ఒక సంకేతం వస్తుందని. బట్ మీరు దేన్ని బట్టి చెప్తున్నారు సార్, చెప్పండి. అంటే నేను అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 2,55,000 కోట్ల రూపాయలు మేడం. ఇది నార్మల్గా బడ్జెట్లో ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా అంత ఉండదు. సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు తనకు అందినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒక్కసారి అధికారం ఇస్తే అతను ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చి ఇది మీది అని పేద ప్రజలకు పనిచేశాడు. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేదు, అసలు ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. నాకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్లో ఒక దళితుడుగా, లేకపోతే ఈ సమాజం ఇంకా 76 సంవత్సరాలుగా ఎందుకు వెనకబడిపోయిందంటే ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేసినోడు ఒక్కడున్నా ఈ రాష్ట్రం, దేశం బాగుపడేది. 2,55,000 కోట్ల రూపాయలు మీరు చూడండి, 1000 కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి పెట్టండి ఒకసారి. ఇవన్నీ ప్రతి కుటుంబానికి పంపించాడు. మధ్యలో ఒక మీడియేటర్ లేడు, మధ్యలో లీకేజెస్ లేవు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మధ్యలో లీకేజ్ లేకుండా, అవినీతి లేకుండా ఒక అంశాన్ని ఈ దేశంలో చేసి చూపించాడంటే అది జగన్మోహన్. ఇది నార్వే కాదు, ఆంధ్రప్రదేశ్ నార్వే కాదు. నార్వేలో నీకు అవినీతి జీరో. ఈ 2,55,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా, ఒకవేళ నేను బెనిఫిషియరీ అనుకోండి, మీరు ముఖ్యమంత్రి గారు అనుకోండి, మీరు ఒక సింపుల్గా ఒక బటన్ నొక్కితే నాకు మధ్యలో ఎవడు లేకుండా, ఇంతకుముందు గతంలో జన్మభూమి కమిటీలు, లేదా మా పార్టీలో ఉన్న పార్టీ వాళ్ళు, లేకపోతే వేరే వాడు రికమెండేషను, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర గుట్టలుగా రికమెండేషను, ఫోన్లు ఇవన్నీ లేదని. అవును. సో అయితే మొత్తానికి మీ పథకాలు, మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మిమ్మల్ని తప్పకుండా మరోసారి గెలిపిస్తాయంటున్నారు. అంటే ఇవి యాంత్రికంగా కూడా చేసినవి కాదు మేడం. ఇవరి మనసు పెట్టి ఎదుటి మనిషి ఆయన దుఃఖాన్ని అర్థం చేసుకొని కనెక్ట్ అయి చేసినటువంటివి. రైట్. ఒక లింక్ ఏమవుతుందంటే ఇక్కడ రక్తం బాడీలో ప్రవహించినట్టుగా మనం అనుకోవచ్చు, మెదడుకి రక్తం పైకి ఎట్లా ప్రవహిస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారు
పైనుంచి కింద దాకా ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు చదివి తిరిగి తన ఓదార్పు యాత్ర, సంకల్ప యాత్ర ఇవన్నీ తిరిగి చూసిన తర్వాత అర్థం చేసుకున్న సమాజానికి ఏమి ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా అని చేసుకుంటూ వచ్చినటువంటి ఒక సమాధానం. కాబట్టి ఇచ్చిన వ్యక్తి మెకానికల్గా బటన్ నొక్కాడని మీరు అనుకుంటే పొరపాటు. నేను ఎందుకు చెప్తున్నానంటే జనమంతా జగన్తోనే ఉన్నారని. ఒకవేళ జనం తప్పు చేస్తే ఇది జగన్ తప్పు కాదు, రేపు ఏమైనా ఇబ్బంది పడితే జనం తప్పే అవుతుంది మళ్ళీ.